హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగమ్మ కథలోని తదుపరి అధ్యాయాన్ని తెలుసుకుందాం. బాలవర్ది తల్లిని చెర విడిపించటానికి బయలుదేరాడు. తల్లుల అనుజ్ఞ తీసుకున్నాడు. కైజరు మొలను పెట్టుకున్నాడు. కత్తిని చేతపట్టాడు. కంబలిని భుజాన వేసుకున్నాడు. గ్రామ దేవతకు మొక్కాడు. అడవి వెంబడి ముందుకు బయలుదేరాడు. నడిచి నడిచి బాలవర్ది అలసిపోయాడు. చెట్టు నీడన పడుకున్నాడు. పడుకున్న బాలుణ్ణి చూసి నాగేంద్రుడు బాలుణ్ణి కాటువేయుటకు దగ్గర వచ్చాడు. నాగమునీంద్రుని ఆశీస్సున పుట్టిన వాడిని గుర్తు చేశాడు. పడగ విప్పి నీడ పట్టాడు. బాలుడు మేల్కొని పామును చూశాడు. కత్తి దూసుకొని పాము వెంట పడ్డాడు. నాయనా బాలవర్ది, నీ తల్లి బాలనాగమ్మ నాగేంద్రుని వరాన పుట్టింది కనుక నిన్ను అనుగ్రహించి వెళ్ళిపోతున్నాను. నీ తల్లిని నీవు తీసుకొస్తావు. ఫకీరు నీ చేత చంపబడతాడు. నీకు గండం ఉన్నది వినవయ్యా. నీ నాగులపూడి గట్టున గల నయవారి పట్టణం ఉంది. ఫకీర్ ఒక శక్తిని కాపుంచాడు. అది బాలెంత వేషంలో నిన్ను మృంగుటకు నీ ముందుకు వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళి దాన్ని తుదుముట్టించి నీ తల్లిని తీసుకురా అని అన్నది. ఆ పాముకు సాష్టాంగం దండం పెట్టి బాలవర్ది ప్రొద్దువాలే వరకు నడిచి పులిరాజు పట్నం చేరుకున్నాడు. పూటకోళ్ళు పెద్దమ్మ ఇంట మకాం చేశాడు. బాలవర్ది పులిని చంపి రాజకుమారిని పెళ్ళాడుట. నగర విశేషాలు ఏమిటి బాలవర్ది అని పూటకోళ్ళ అవ్వను ప్రశ్నించాడు. నగరంలో పులి ప్రవేశించింది. అది రోజు రోజు మనుషుల్ని చంపుకు తింటుంది. అష్టాదశ వర్ణాల వారు ఎవరైనా ఆ పులిని చంపితే తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని ఫర్మానా జారీ చేశాడు. బాలవర్ది కోటకు ఉత్తర ద్వారం చేరుకున్నాడు. అక్కడి కావలివారు తూర్పు దర్వాజాకు పొమ్మన్నారు. కాదు, ఇటే వెళ్ళాలి, తాళాలు తీయమన్నాడు. అయ్యా, ఆ దర్వాజాకు ఆవల పులి ఉన్నది. అంకిన వారిని చంపుకు తింటుంది. అందువల్ల ఎవరూ పోవడానికి వీలు లేకుండా దర్వాజా మూయబడింది అన్నారు. నేను ఇదే దారిని వెళ్ళాలని తలుపులు తీయించుకుని లోపలకు ప్రవేశించాడు. తిరిగి దాని మకాం కనుక్కున్నాడు. దాని రాక కొరకు పొంచి ఉన్నాడు. వచ్చిన పులిని ఎదుర్కొన్నాడు. గట్టు చుట్టూ ఉన్న చేతిని దాని నోట పెట్టి రెండవ చేతిని కైజరుతో దాని గుండెల్లో పొడిచి పులిని చంపి పాప నివృత్తి దాన్ని గోళ్ళు తోక తీసుకుని సంచిలో వేసుకున్నాడు. అవ్వ ఇంటికి చేరుకున్నాడు. తన తండ్రి చేసిన ధర్మానను సరించి పులిని చంపి ఎటువంటి వాడు తనకు భర్తగా వస్తాడో అన్న దిగులుతో ఆనాడు కోటపై తిరుగుతూ పులిరాజు కుమార్తె సుభద్ర బాలవర్తి పులిని చంపడం చూచింది. ఆ గ్రామంలోని వాడుక చాకలి తిప్పడు పులిని చంపి రాజుగారి అల్లుడు కావాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. మొండిగడ్డలు భుజాన వేసుకుని పులి తెచ్చాడు ప్రాంతాలకు వచ్చాడు. చచ్చిపడి ఉన్న ఆ పులిని చూశాడు. నిద్రపోతున్నదని తలిచాడు. చెట్టుపైకి ఎక్కాడు. బల్యాన్ని దాని మీదకు విసిరాడు. కదలని మెదలని బెబ్బులి చచ్చిందని నిర్ణయించుకున్నాడు. కిందకు దిగాడు. ఒళ్ళు రక్తం ఉంచుకుని బల్యానికి రక్తం పూశాడు. రాజ్యసభకు వెళ్ళాడు. మొండితోక మొండిగోళ్ళు తీసుకుని వాటిని రుజువుగా అంటూ చూపించాడు. నేనొక తిప్పరాజును, మహారాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేయమన్నాడు. మాట తెప్పని మన్నించరాని దోషమని వివాహానికి ముహూర్తం పెట్టాడు రాజు. నాటికి మరునాడు ముహూర్తం కుదురుట సన్నాహాలు జరిగాయి. రాజకుమార్తె పెళ్లిపీటల మీదకు పిలుచుకురావడానికి మహారాజు దాసీదాసులతో ఆమె వద్దకు వెళ్ళాడు. వచ్చిన తండ్రిని ఉద్దేశించి కూతురు సుభద్ర, తండ్రి పులిని చంపినవాడు తిప్పడు కాదు. పులిని చంపిన వీరుడు పూటకోళ్ళ అవ్వ ఇంటి వద్ద ఉన్నాడు. పిలిపించండి అని పిలిపించింది. మహారాజు బాలవర్ది రాజును వెంటబెట్టుకుని రావాల్సిందిగా మంత్రి పురోహితులను పంపించాడు. విషయాన్ని చెప్పి పులిని చంపిన తనకు కుమార్తెనిచ్చి వివాహం చేయమన్నారు. రమ్మన్నారు. రాజకుమార్తె, మీరు పులిని చంపడం మేడ మీద నుంచి చూచి ఉన్నది కనుక మీరు తప్పక విచ్చేసి మా రాజకుమార్తెను వివాహం ఆడవలసింది అన్నారు. పులిని తానే చంపానన్నాడు. పులిని చంపిన అప్పుడు కోసి తీసిన తోకను గోళ్లను వెంటబెట్టుకుని వారితో రాజు వద్దకు చేరుకున్నారు. మహారాజా, నేనిప్పుడు వివాహం ఆడుట తగదు. నా తల్లి బాలనాగమ్మ నాగళ్ళపూడి గట్టు మీద ఫకీరు చెరలో ఉన్నది. ఆమెను విడిపించి వచ్చి వివాహం ఆడతానన్నాడు. సరే అని మహారాజు అంగీకరించాడు. తన వద్ద గల 20,000 మంది సిబ్బందిని వెంట తీసుకెళ్ళమన్నాడు. నేనొక్కడినే పోతానన్నాడు. నా వద్ద నాగం బొట్లను విప్పుడు ఉన్నాడు. నీకు సహకరించగలడు. వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. బాలుడు అంగీకరించి నాగం బొట్లను వెంట తీసుకుని నాగంపూడి గట్టుకు బయలుదేరాడు. దారిలో బాలవర్దికి దాహం అయింది.
వెతకగా వారికి ఒక దిగుడు బావి కనిపించింది. అందులో దిగుదాం అని దాహం తీర్చుకుని పైకి వస్తామని బాలవర్ది పట్టు తప్పి నూతిలో జారాడు. బ్రాహ్మణుడు ఒడ్డున గల దస్తులు, కైజరు, ఆభరణాలు తీసుకుని పారిపోయాడు. వేటకు అడవికి వచ్చిన గంగపట్నం రాజుల 6గురు నూతిలో పడ్డ బిడ్డ బాలవర్ధిని చూసి తమ తలపాగాలు మడిపెట్టి బావిలో వేసి బాలవర్ధిని పైకి తీశారు. పైన మడిగి అతడిని తమ పట్టణాన్ని తీసుకువెళ్ళిపోయారు. 10 రోజులు అక్కడ ఉన్నాడు. వారు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తామన్నారు. తన తల్లిని తెచ్చుకొని వచ్చినప్పుడు చేసుకుంటా అన్నాడు. మరునాడు నూతన గుడికి వెళ్ళగా అక్కడి గల విప్రుడు నాగంబొట్లను మన్నించి వారికి అప్పగించి బయలుదేరాడు. చీకటి పరే పర్వంతం నడిచెడు. తదుపరి ఒక ఆలయం కనబడితే అందులో చేరి తలదాచుకున్నాడు. దేవాలయం గోడ వద్దకు చేరి 4 మన్యమృగాలు తమ అహం గురించి ముచ్చడించుకున్నాయి. బావా, రేపటికి నీ ఆహారం ఏమిటి అన్నది నక్క. యదేమీ జీవి వేటకు చెక్కలేదన్నది. మామ గజరాజా, నీ మాట ఏమిటి అని అడవిలో నాకు ఆకులు అలములకు లోటేమున్నది అని అన్నది ఏనుగు. మరి నీ విషయం ఏమిటి అని నక్క ఏనుగులను అన్నది. ఏమున్నది, ఈ రాజుగారి కుమార్తె రాచకురుపుతో ఉన్నది. 3 రోజుల్లో చనిపోతుంది. ఆమె నాకు ఆహారం అవుతుంది. నక్క ఏమేమి, ఆ రాచకురుపునకు మందేమీ లేదా అని బల్లూకమడిగింది. లేకున్నదేం, ఈ దేవాలయం మీద తెల్లాకుల నల్లవి పువ్వులు చెట్టున్నది. దాని చెంత 7 ఆకుల చెట్టు మొదలున గల సంజీవిని పడక తీసుకుని కురుపును చల్లని నీళ్లతో కడిగి నల్లని పువ్వుల రసం పండుపై పిండి ఆ ఆకులను 7ంటిని ఒకదానిపై ఒకటి చేసి కట్టి 3 రోజులు అలాగే ఉంచి కట్టు విప్పితే కురుపు ఎక్కడనో తెలియకుండా మానుతున్నది అని అన్నది. ఆ మాటలు విన్న బాలవర్ది ఆకులను తుంపుకున్నాడు, పువ్వులను కోసుకున్నాడు, సంజీవు పడగను గ్రహించాడు. వాటిని తీసుకుని చిలుకువారి పట్టణానికి చేరుకున్నారు. చిలుకువారి పట్టణ ప్రభువు సూర్యవర్ది రాజును కలిసి రాచకురుపును మానిపిస్తానన్నాడు. కాదు, నీకు అసాధ్యం కురుపు అని అన్నారు కొందరు. ప్రయత్నించనివ్వండయ్యా అని మరికొందరు అన్నారు. బాలవర్ది చల్లనీళ్లతో పుండును కడుగుతున్నాడు. కురుపుపై నల్లని పువ్వుల రసాన్ని పిండాడు. కురుపుపై 7 ఆకులు వేసి కట్టు కట్టాడు. ఆ కట్టుపై సంజీవిని పడకతో తట్టాడు. 3వ నాడు కట్టు విప్పగా కురుపు మటుమాయమైపోయింది. ఆనంద పరవశుడైన సూర్యవర్ది బాలుణ్ణి ఎంతగానో పొగిడాడు. అతడు మాయల ఫకీరు కోటకు తల్లిని విడిపించుకోవడానికి నిమిత్తం వెళుతున్నానని అన్నాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేయబోయాడు. తిరిగి వచ్చినప్పుడు చేసుకుంటాను. మంచి రోజు చూసి బాలుణ్ణి సాగనంపారు చిలుకువారి పట్టణ ప్రభు సూర్యవర్ది రాజు. ఈ రోజుకి ఈ అధ్యాయంతో ముగించి రేపు తదుపరి అధ్యాయంతో కలుసుకుందాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.